ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ సంతోషంగా ఉన్నారా నేను వాక్యం చెప్పటం? హల్లెలూయా, హల్లెలూయా. ఏమనుకోకుండా నిద్ర వస్తుందన్న వాళ్ళు ఒక్కసారి హల్లెలూయా చెప్తే చూసి సంతోషిస్తాను. నేను ఎవ్వరికి నిద్ర రావట్లే, అయితే దేవునికి స్తోత్రం. వాక్యం శ్రద్ధగా మనము విని నేర్చుకుందాము. గడిచిన డిసెంబర్ మాసంలోనే అయ్యగారు మీ మధ్య వాక్య పరిచర్యకు నన్ను పిలిచారు, కానీ అప్పుడు ఒరిస్సాలో మీటింగ్స్కి నేను ఒప్పుకోవటం వల్ల రాలేకపోయాను. మరి మీ మధ్యకు నన్ను చాలా ప్రేమతో గుర్తుపెట్టుకొని వాక్య పరిచర్యకి నన్ను ఈరోజు పిలిచినందుకు దైవ సేవకులకు, వారి కుటుంబానికి, సంఘానికి, సంఘ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ శ్రద్ధగా వాక్యాన్ని మీరు వినాలి. నహూము గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నేను మరొకసారి చదువుతున్నాను, మీరు శ్రద్ధగా వినండి. లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలి ఉండుము, నడుము బిగించుకొని బహు బలముగా ఎదురించుము. లయకర్త అంటే ఎవరు? సాతాను. సృష్టికర్త కాదండి. లయకర్త అంటే సాతాను. లయం అంటే నాశనం అని అర్థం. ఒక పాట ఉంటుంది, యేసు నామములో సాతాను శక్తులు లయం లయం అని పాడుతాం కదా. లయం అంటే నాశనము అని అర్థం. లయకర్త అంటే నాశనానికి కర్త, నాశనము చేయువాడన్నమాట. వారెవరంటే దుష్టుడు, సాతాను. సాతాను లయకర్త అని వాని గురించి రాయబడి ఉంది. ఇదే మాట తమిళ్లో అయితే ఏముంటుందో తెలుసా? చెదరగొట్టువాడు అని రాయబడి ఉంది. ఇంకా చాలా సందర్భాల్లో కొన్ని లాంగ్వేజెస్లో ఈ మాట దుష్టుని గురించి చాలా ఘోరంగా భయంకరమైన అర్థం ఇచ్చేలాగా రాయబడి ఉంది. ఈ లయకర్త అంటే నాశనము చేయువాడు. బైబిల్లో నాశనం అనే మాట దేనికి వాడారో తెలుసా? నరకానికి పోవటాన్ని వాడారు. నరకానికి పోవటాన్ని. ఉదాహరణకు ఒక వచనం చెప్తాను, మీరు తీసి చదివేలోపు నేనే చెప్పేయగలను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనమో లేదా 28వ వచనమో కానీ ఏమని రాయబడి ఉందంటే, దేహమును చంపువారికి భయపడక ఆత్మను దేహమును కూడా ఆ నరకములో నశింపజేయువానికి మిక్కిలి భయపడండి అన్నాడు. దేహాన్ని బాధ పెట్టేవారు, చంపేవారు ఈ లోకంలో ఉన్నారు. కత్తితో పొడి చంపేవచ్చు. వాళ్ళకి భయపడద్దు మీరు సువార్త చెప్పేటప్పుడు. కానీ మీ దేహమును ఆత్మను కూడా నరకములో నశింపజేయగలిగిన దేవునికి మిక్కిలి భయపడు. నశింపజేయడం అంటే అర్థం ఏంటి? నరకానికి పంపేయటము అని అర్థం. నాశన పుత్రుడు అని రాయబడి ఉంది, నశింపజేయువాడని ఇంకా చాలా చోట్ల రాయబడి ఉంది. ఇప్పుడు అవన్నీ చదివించకుండా రెఫరెన్స్లు మీకు సింపుల్గా చెప్తాను. దానియేలు 9:23లోను, 2వ దెస్సలోనిక పత్రిక 2:3లోను రాయబడి ఉంది. ఇప్పుడు ఎవరు మన మీదకి వస్తున్నాడు? సాతాను. లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడు, వాణ్ణి మనం ఎదిరించాలి. అంతే కదా? నడుము బిగించుకొని బహు బలముగా వాడిని ఎదిరించాలి. వాడిని ఎదిరించటానికి ముందు వాడు ఎందుకు మన మీదకి వస్తున్నాడు, ఏ కారణం చేత మన మీదకి వస్తున్నాడు అనేది మనం ఆలోచన చేస్తే, వాడు వచ్చి పాడు చేసేది ఏంటంటే దుర్గమును పాడు చేస్తాడు. దుర్గమును. రెండవది మార్గమును పాడు చేస్తాడు. కాబట్టి ఈ దుర్గమునకు కావలి ఉండాలి, మార్గములో కావలి ఉండాలి. ఈ రెండు పాడు చేస్తాడన్నమాట లయకర్త మన మీదకు వస్తే. ఆ రెండు పాడు చేస్తే ఏమైందండి అని మీరు అనుకోవచ్చు. అసలు దుర్గము అంటే ఏమిటి అనేది మొదట మనం నేర్చుకున్నాం. తర్వాత మార్గము అంటే ఏమిటి అనేది మనం రెండవదిగా నేర్చుకున్నాం. మూడవదిగా
నడుము బిగించుకొనటం అంటే ఏమిటి నేర్చుకున్నాం. ఈ 3 నేర్చుకోగలిగితే, ఈ 3 మనం కాపాడుకోగలిగితే వాటిని బహుబలముగా ఎదిరించవచ్చు. అది సింపుల్గా చెప్పాను, వచ్చిన మీకు అర్థం ఉంటుంది. అసలు దుర్గము అంటే ఏమిటి అన్నది మీరు బైబిల్లో నుంచి దయచేసి చూడండి. 89వ కీర్తన 26వ వచనము మీరు చదివితే 89:26 నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అన్నాడు. అది చూసారా, నా రక్షణ దుర్గము. దుర్గము అంటే ఏంటి అర్థం అంటే రక్షణ అని అర్థం. రక్షణ. లయకర్త నీ మీదకి వస్తున్నాడు, నీ దుర్గమునకు కావలి ఉండుము అంటే నీ రక్షణను నీవు కాపాడుకునుము అని అర్థం. హల్లెలూయా. నీ రక్షణను నీవు కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే నాశనానికి తీసుకొని వెళ్తాడు. నాశనం అంటే ఏం చెప్పుకున్నాం? నరకము. నరకానికి తీసుకొని వెళ్ళిపోతాడు. రక్షణ పొందటం సులభం, దాన్ని కాపాడుకోవడమే కష్టం. మనమేమనుకుంటామంటే ఒకరిని రక్షణలో నడిపించడం చాలా కష్టం అండి, ఎంత సువార్త చెప్పినా వినట్లేదు, విన్నా బాప్తిసం పొందుకోవట్లేదు, బాప్తిసం పొందుకున్న తర్వాత సరిగ్గా మందిరానికి రావట్లేదు అనుకుంటాము. కానీ అవన్నీ దేవుని కృప వలన జరిగిపోతాయి. ఎంత సువార్త చెప్పినా వినకపోయినా ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక కష్టంలో యేసు ప్రభువును నమ్ముకునే పరిస్థితి అతనికి వస్తుంది. ఇంక తప్పించుకోలేదు. బాప్తిస్మం పొందుకోవలసిన పరిస్థితి వస్తుంది, పొందుకుంటాడు కొన్ని సందర్భాలు. కానీ రక్షణ కాపాడుకోవడం అనేది ఎంత ప్రాముఖ్యం అంటే అది కాపాడుకోకపోతే నరకానికి పోతాం. అది కాపాడుకోకుండా ఉండటానికి ఏం చేస్తాడో తెలుసా? మత్తయి సువార్త 24వ అధ్యాయం మీరు తీసి చదివితే, అంతము వరకు సహించువాడే రక్షింపబడును అన్నాడు కదా. నేను రిఫరెన్స్ చెప్పలేదు, మీరు చూడగలరని అనుకుంటున్నాను. మత్తయి సువార్త 24లో కొంచెం పైకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉన్న పేజీకి పైనే ఉంటుంది. సరే నేను తీస్తా చూడండి. అంతము వరకు సహించువాడే వాడే రక్షింపబడును. అంతము వరకు సహించాలి. సహించకపోతే రక్షణ కోల్పోతామని. సహించలేని పరిస్థితులు నీ మీదకి తీసుకొని వస్తాడు, అప్పులు తీసుకొని వస్తాడు, ఇంకా నేను భరించలేను అనుకుంటాం. అనారోగ్యం తీసుకొని వస్తాడు, ఇంకా నేను దీన్ని భరించలేను అనుకుంటాం. కుటుంబ సమస్యలు తీసుకొని వస్తాడు, ఇంకా నేను దీన్ని భరించలేను అనుకుంటాం. భరించాలని అనుకోని రక్షణను వదిలేస్తావు. సహనము కోల్పోతే రక్షణ పోతుంది. అందుకే వాడు మీ మీదకి వచ్చుచున్నాడు. వాడు ప్రతి ఒక్కరి మీదకి రావడానికి ట్రై చేస్తూనే ఉంటాడు, వాడు ఖాళీగా ఉండడు. వచ్చి ఏం చేస్తాడంటే రక్షణను పాడు చేయటానికి ప్రయత్నం చేస్తాడన్నమాట. అందుకే దుర్గము అంటే అర్థం ఏంటంటే రక్షణ. రక్షణ దానిని మనము కాపాడుకోవాలి. ఇప్పుడు ఒక మంచి వచనం చూపెడతాను, మీరు చూడండి బైబిల్లో నుంచి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అన్నాడు. ఏం కొనసాగించుకోవాలి? మన సొంత రక్షణను. పౌలకు మాట్లాడాడు, నేను మీ దగ్గర లేనప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉన్నాడు. సంఘ కాపురు ఉన్నాడు అనుకోండి, నువ్వు మందిరానికి రాకపోతే నిన్ను హెచ్చరిస్తాడు, ప్రార్థన జీవితం లేకపోతే హెచ్చరిస్తాడు, వాక్యం చదవకపోతే చదవాలని హెచ్చరిస్తాడు. ఆయన లేకపోతే ఏమవుతుంది? విచ్చలవిడిగా తిరిగే అవకాశం దొరుకుతుంది. అందుకే పౌలు అంటున్నాడు, నేను అందుబాటులో ఉన్న రోజే కాదు, నేను లేని రోజుల్లో కూడా మీ సొంత రక్షణను మీరు కొనసాగించుడి అన్నాడు. ఆ రక్షణ సొంతం అనేసాడు మనకి. ఆయన రక్షించాడు, అది మన సొంతం. మన సొంత రక్షణను మనం ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా
కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఊరగాయ పెట్టారనుకోండి, తడి చేతులతో పట్టుకుంటారా? నీళ్లు చుక్క పడినిస్తారా? ఎందుకు పడినవరు? పాడైపోతుంది. అందుకనే దాన్ని గరిటె చూసిన గరిటె శుభ్రంగా తుడిచేసి అది ఆరిపోయిన తర్వాత, డ్రైగా అయిపోయిన తర్వాత అప్పుడు ఊరగాయలో తిప్పుతారు. ఆ ఊరగాయ అంతా తిప్పి కొడితే 1000 రూపాయల ఖరీదు కూడా ఉండదు. దానికే నువ్వెంతో జాగ్రత్త తీసుకుంటావు. మరి నీ రక్షణ విషయంలో ఇంకెంత జాగ్రత్త తీసుకోవాలి? మా మేనమామ ఒకడు ఫస్ట్ నా చిన్నప్పుడు యమహా బైక్ కొనుక్కున్నాను అనమాట. కొనుక్కొని బండి ఎలా తీసేవాడనంటే, ఇంటి దగ్గర నుంచి బండి తీసి అలా పక్క వీధికి వెళ్ళి వస్తాడంతే. మరలా అక్కడ బండి పెట్టి దాన్ని శుభ్రంగా కడిగేసి, ఏంటి ఇలాగెళ్ళి వచ్చింది దానికి కవర్ వేసి బయటే కూర్చుంటాడు. అదే బండి తర్వాత అటుపక్కన చూడు అంటాడు. అంటే మొదట్లో అలాగ ఉండేది. దాని మీద ఏదైనా చొక్క పడిందంటే వెంటనే తుడిచేస్తాడు. ఎంత ఉంటుంది అది? అప్పుడులో 50,000, ఇప్పుడు 2 లక్షలు అయిపోయింది ఒకటి. దానికే అంత జాగ్రత్త అయితే నీ రక్షణ ఇంకెంత విలువైనది, ఎంత విలువైనది, దానికి ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. నీ రక్షణ పాడు చేసేవి, నీ రక్షణలో నుంచి నిన్ను తొలగించడానికి వాడు చేస్తున్న ప్రతి ప్రయత్నమును నీవు గమనించి వాటిని నీవు కాపాడుకోగలగాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు వాడిని ఎదిరించగలుగుతావు. రక్షణ కోల్పోతే వాడిని ఎదిరించగలవండి? వాడికి లోబడిపోయినట్టే, వాడికి మనము పక్కగా దొరికేసినట్లే. కనుక మన రక్షణను మనము కాపాడుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు దినాలు ఎలాగున్నాయంటే సువార్తే చెప్పనవట్లేదు. కొన్ని చోట్ల, కొన్ని ఊర్లో బోర్డులు పెడుతున్నారంట, ఇక్కడ సువార్త చెప్పకూడదు అని. ఒకవేళ తెగించి సువార్తకి వెళ్ళినా నీకు ఎవడు పర్మిషన్ ఇచ్చాడు అని అడుగుతున్నారు. ఎలాంటి పరిస్థితులు వచ్చాయి చూడండి. అయితే ఒకటి మీకు ఒక విషయం చెప్తాను, మీరు చాలా సంతోషపడవచ్చు. భూమి మీద యేసు 2వ రాకడలో మనం ఎత్తపడేంత వరకు సువార్త నాపే దమ్మున్న మొగడు భూమి మీద పుట్టడు. ఆమేన్ అనుకుంటున్నారు, ఆపుతున్నారు, కానీ ఆపలేదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక చెరువులో చుట్టూ చేమలు ఉన్నాయంట. నీళ్లు తాగుతూ అక్కడే పుట్టలు కట్టుకొని బ్రతికేస్తారు. ఒకరోజు ఏనుగు ఆ నీటిలో స్నానం చేయటానికి 2 కాళ్ళు ముందు పెట్టి వెనక కాళ్ళతో దూకేసింది. దూకగానే నీళ్లు పైకి వచ్చి ఈ ఒడ్డునున్న చేమలన్నీ నీటిలో కొట్టుకుపోగానే మళ్ళీ చేమలన్నీ ఈదుకుంటూ మళ్ళీ ఒడ్డుకు వచ్చేసాయి. ఎలాగో అన్నీ వచ్చేసిన తర్వాత ఒక చేమ మాత్రం ఏనుగు మీదకి ఎక్కేసింది పైకి. ఇంకా ఈ చేమలన్నీ అంటున్నాయి, ఏనుగు మీద ఉన్న చేమను, బలేరా సభాసర ఎక్కువ తొక్కేవాడిని, నీటిలో ముంచే, దేన్ని? ఏనుగుని. ఎన్ని చప్పట్లు కొడుతూ ముంచేయి అంటే అవుతుందా? సువార్త ఆపడం కూడా అంతే, ఎవడు ఆపగడతాడు? మొత్తం రాజకీయ పార్టీలు అన్నీ వచ్చి ఆపాలన్నా ఆపలేరు. సువార్త ఆపటానికి అసలు అవకాశమే లేదు. అంత శక్తి కలిగినది సువార్త. బైబిల్లో రాయబడి ఉంది, మనలను రక్షించే శక్తి సువార్తకు ఉన్నది. హల్లెలూయా. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము, రక్షింపబడుచున్న మనకది దేవుని శక్తి. హల్లెలూయా. సువార్తనే ఏమి చేయలేనప్పుడు మనం పొందుకున్న రక్షణను కూడా ఎవరు ఏం చేయలేరు. కానీ మనం పోగొట్టుకుంటే పోతుంది కాబట్టి కావలి ఉండము అని మన గురించి మనకు చెప్తున్నాం. మన రక్షణను మనమే కాపాడుకోవాలి. కొంతమంది యవ్వన పిల్లలు అద్దం దగ్గరికి వెళ్ళి ముఖం చూసుకునేటప్పుడు పింపుల్స్ వచ్చాయనుకోండి, ఇంకా ఎంత బాధపడిపోతారో. దానికి రెమెడీస్ అన్నీ ఆలోచిస్తారు. పసుపు రాయాలా, చందనం రాయాలా, లేకపోతే ఇంకేమైనా తెచ్చుకోవాలా, రాసుకోవాలా, లేదా ఉమ్ము పెట్టి అంటించుకోవాలా, ఆ మచ్చను ఎలాగైనా పోగొట్టుకోవాలని ఎంత ప్రయత్నమో. మరి రక్షణ విషయంలో కూడా అలాగే ఉండాలిగా. నీకో రక్షణ ఎలా వచ్చింది? యేసు ఎంత శ్రమ పడితే వచ్చింది, ఎంత రక్తము కారిస్తే వచ్చింది, ఎన్ని కొరడా దెబ్బలు తింటే ఆ రక్షణ నీకు వచ్చింది. కానీ ఆ రక్షణ విషయంలో మనకి జాగ్రత్త లేదేంటి? జాగ్రత్త లేకపోతే లైకర్త మన మీదకి వస్తాడు.
బైబిల్లో ఒక ఉపమానం ఉంది. యేసు ప్రభు వారు దెయ్యాల గురించి ఉపమానం చెప్పాడు, కానీ అది వాస్తవమే. ఒక అపవిత్రాత్మ ఒకరిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత నీరు లేని చోట తిరుగుతుందట. తిరిగిన తర్వాత దానికి ఎక్కడ చోటు దొరకదు. నేను విడిచి వచ్చిన ఇంటికి తిరిగి వెళ్దామని వస్తుంది. ఈ బయటికి వెళ్ళి తిరిగేటప్పుడు ఒక 7 దెయ్యాలు పరిచయం అవుతుందని, తిరిగి వచ్చేసరికి ఖాళీగా ఉందని సంగతి తెలుసుకొని ఇంకో దానికి పరిచయమైన 7 దెయ్యాలు కూడా తీసుకొచ్చి మొత్తం 8 దెయ్యాలు వాడిలో దూరుతాయి అన్నమాట. అంటే అర్థమేంటి? ఆ వ్యక్తి ఏం కోల్పోయాడు? అంతకుముందు రక్షణలోకి వచ్చాడు, దెయ్యం బయటకు పోయింది. ఇప్పుడు రక్షణ పోగొట్టుకున్నాడు. ఒక్క దెయ్యం కాదు, ఇంకో 7 దెయ్యాలు, మొత్తం 8 దెయ్యాలు వచ్చాయి లోపలికి. రక్షణ పోగొట్టుకుంటే దుష్టుడికి మరి ఎక్కువగా దొరికిపోతాం. కనుక రక్షణను మనము కాపాడుకోవాలి. హల్లెలూయా. చాలా మందికి వారు పొందిన రక్షణ మీదే అవగాహన లేదు. ఆ రక్షణను కాపాడుకోవాలన్న తపన లేదు. యోధా పత్రిక 3వ వచనంలో భక్తుడు ఆ పత్రిక రాయటానికి ముందు ఇంకొక పత్రిక రాద్దాం అనుకున్నాడు. మీరు చదవండి, అర్థమైపోతుంది. ప్రియులారా, మనకందరికి రక్షణ గూర్చి మీకు రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మలను వేడుకొనుచు రాయవలసి వచ్చాను. అంటే ఇక్కడ ఆయన ఏం రాయాలనుకున్నాడు? మనందరం పొందుకునే రక్షణ గురించి రాయాలనుకున్నాడంట. కానీ మనం పొందుకునే రక్షణ కంటే ఆ రక్షణ పోగొట్టి దుర్బోధలు వచ్చేసాయి. జాగ్రత్త అన్నాడు. ఇందాకలేమో సహనం లేకపోతే పోగొట్టుకుంటాం, సత్యబోధ లేకపోతే కూడా రక్షణ పోగొట్టుకుంటాం. కాబట్టి ఏ బోధ ఉండాలి? మనకు సత్యబోధ ఉండాలి. ఆ బోధ విషయంలో మనము పోరాడాలి అని బైబిల్ మనకి నేర్పిస్తుంది. అంటే అంత జాగ్రత్తగా ఆలోచించాలని మీరు చూడండి. ఒకసారి ఒక ప్రసంగానికి వెళ్తే ఒక పాస్టర్ గారు ఏం చెప్తున్నారు తెలుసండి? చాలా సిల్లీగా ఉంటుంది చెప్తే. దేవుడు వాక్యమై ఉన్నాడు, వాక్యము దేవుడై ఉన్నాడు. మీ చేతుల్లో ఏమున్నాయి? అదేంటి? దేవుని వాక్యము. ఆ బైబిల్లో ఉన్న దేవుని వాక్యములో మీరు గీతలు గీస్తున్నారంటే దేవుని మీద గీతలు గీస్తున్నారు, జాగ్రత్త, దేవుడు కొడతాడన్న పిచ్చొచ్చేసింది నాకు ఆ మాటలు విని. వారు బాబు అలాగైతే మరి ఈ బైబిల్ని మూసేసి సంకలో పెట్టుకెళ్ళిపోతాం, దేవుడు సంకలో పెట్టుకెళ్ళిపోవనా? దీన్ని బ్యాగ్లో పెట్టుకుని ఊరంతా తిరిగేస్తున్నావు, దేవుని పట్టుకుని తిరిగేస్తున్నావు అని అర్థం. ఈ దేవుని మాటలే, అక్షరాన్ని ధరించిన దేవుని మాటలే. ఈ బైబిల్కి మనం గౌరవం ఇవ్వాలి. సాధ్యమైతే గీతలు పెట్టకండి, పాడైపోకుండా ఉండాలి. నేను నా బైబిల్ అయితే అన్ని గీతలే ఉంటాయి. దేవుడి మీద గీతలు గీసేస్తున్నాం అని అర్థం. ఇంకా మనం బైబిలే నేర్చుకుంటాం అంటే దుర్బోధ ఎలాగుంటుంది అన్నదానికి మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఆయన చెప్పింది బైబిల్లోంచి వచ్చినవే, బైబిల్లోని వచ్చినవే చూపించాడు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం అన్నాడు. మీ చేతుల్లో ఉన్న బైబిల్ దేవుడు అంటున్నాడు అన్నమాట. మనం బైబిల్కి ఎప్పుడైనా దండేసి పూజించాం? మరి దేవుడు కాదు కదా, బైబిల్ దేవుడు కాదు. బైబిల్లోని మాటలు దేవుడు మనకిచ్చినవి. దేవుని మాటలు. అసలు దేవుడు వాక్యం అంటే అర్థం ఏంటో తెలుసా? వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం అంటే అర్థం ఏంటంటే ప్రకటన గ్రంథంలో ఉంటుంది, వాక్యము అను నామం ఆయనకి ఉన్నది. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడని పేరుంది. దేవుడు నీతిమంతుడు, నీతిమంతుడని పేరుంది. దేవుడు సూర్యుడితో పోల్చబడ్డాడు, నీతి సూర్యుడు, నీతి సూర్యుడు అని పేరుంది. దేవుడు వాక్యం అని రాయబడి ఉంది 19వ అధ్యాయం ప్రకటన గ్రంథములో. వాక్యమను నామం ఉన్నదంట దేవునికి. మీరు చాలా శ్రద్ధగా చూస్తున్నారు కాబట్టి నేను చూపెడతాను, చూడండి. 19వ అధ్యాయము 13వ వచనము. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. హల్లెలూయా. వాక్యం అంటే అర్థం ఏంటంటే దేవుడు. ఆ దేవుడు మాట్లాడిన మాటలు కొన్ని మనకు బైబిల్లో ఉన్నాయి. అంతేగాని దీని మీద గీతలు పెట్టేయడం కాదు. దుర్బోధ అనేది చాలా చోట్ల అనేక రకాలుగా ఉంది. పాపాన్ని ప్రేరేపించే బోధలు ఎన్నో
ఈనాడు వచ్చేసి అంటే మన రక్షణను కాపాడుకునే విధానం ఏంటంటే, ఒకటి, ఎన్ని కష్టాలు వచ్చినా సహించడం నేర్చుకోవాలి. ప్రతి బోధకు తిరిగి వెళ్ళిపోకూడదు. ఒక నమ్మకంగా ఒక సంఘములో ఉంటూ ఒక బోధను వింటూ ఆ బోధ మీద శ్రద్ధ కలిగి బైబిల్ చదువుతూ సత్యాన్ని గ్రహిస్తూ ఉండటానికే మీ చేతుల్లోనికి దేవుడు బైబిల్ ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. బోధ తెలియకపోతే విశ్వాసం గురించి ప్రార్థన గురించి చెప్పాలి. పెద్ద నేనే పండితుడు అన్నట్టుగా కొంతమంది సిలువు బొట్టును కనిపెట్టారు ఈ మధ్య. మరి కొంతమంది సంసోను పాపం చేయట్లేదని కనిపెట్టారు. సంసోను పాపమే చేయలేదంట, ఆదరణ కొరకు వెళ్ళాడంట. ఒక్కొక్కరు ఒక్కొక్కటి కనిపెట్టి విశ్వాసుల జీవితాలతో ఆడుకునేటువంటి పరిస్థితి వచ్చేసింది. లైకర్త ఎలా వస్తాడనంటే దుష్టుల్లోంచే, విశ్వాసుల్లోంచే, కొంతమంది సేవకుల్లోంచే వస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. మన రక్షణను మనము కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణను కాపాడుకోవాలనంటే అసలు రక్షణ మనకు ఎలా కలిగింది చూడండి. ఒక పాయింట్ మీరు వినండి. సువార్త చెప్పినప్పుడే కదా, అంటే దేవుని వాక్యం నీకు బోధించినప్పుడే కదా. దేవుని వాక్యము నీలోనికి వచ్చిన తర్వాత, నాటబడిన తర్వాత ఆ వాక్యాన్ని దృష్టి ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఎలా ఎత్తుకొని వెళ్ళిపోతాడో మీరు చూడండి. లోకాసు వార్త 8వ అధ్యాయము 12వ వచనం. త్రోవ పక్క నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని రక్షణ పొందకుండునట్లే వాక్యం ఎత్తుకెళ్ళిపోతే రక్షణ పొందిన వాడి నుంచి కూడా ఎత్తుకొని వెళ్ళిపోయే అవకాశము ఉన్నది. నీ హృదయంలో వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు వాడు. నువ్వు వింటున్న బోధంతా ఏమైపోయిందన్న పరిస్థితి వస్తుంది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గలతీ పత్రికలతో గలతీలతో మాట్లాడుతున్నాడు. ఆ పత్రికలో చూడండి ఏమని రాస్తున్నాడో. ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిను కదా. ఇది మాత్రమే మీ అందరి నుంచి తెలుసుకున్న కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో? చూడండి ఏమంటున్నాడు అంటే, విశ్వాసముతోనూ దేవుని వాక్యం ప్రకటించినప్పుడు వాళ్ళు రక్షణ పొందారు. ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మొదలుపెట్టి రక్షణను పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ఓ అవివేకులైన గలతీయులారా అని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మన రక్షణను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అన్నం తింటున్నప్పుడు గాజు పెంకు పడిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? తీసి పక్కన పెట్టి తింటారా, లేకపోతే మొత్తం అన్నమే తినడం మానేస్తారు? నేనైతే అసలు అన్నమే తిన్నాను. ఎందుకో తెలుసా? గాజు పెంకు నువ్వు తీసేస్తావు, కానీ చిన్న చిన్నవి నీ కంటికి కనబడవు. అది ఎలాంటిదంటే అన్నంలో కలిసిపోద్దు. నువ్వు తిన్న తర్వాత లోపల పేగులు మొత్తం కోసేస్తావు. మన ఇంట్లో నీ గాజు పడిపోయింది అనుకోండి, పగిలింది అనుకోండి, ఎక్కడున్న వాళ్ళు అక్కడ వెళ్ళకుండా రాకండి అని లైట్ వేసి ముందు దాన్ని బాగా ఊడ్చి తీస్తాం. ఎందుకు? చిన్నది ఉన్న కంటికి కనబడదు, మనం అడిగేస్తే అది కోసుకుపోతుంది. కాబట్టి కనుక మన రక్షణను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రార్థనతో కాపాడుకోవాలి, వాక్యముతో కాపాడుకోవాలి, సంఘ సహవాసముతో కాపాడుకోవాలి. రక్షణ పోగొట్టుకుంటే క్రీస్తులో నుంచి నీవు తొలగిపోయినట్లే. కనుక లయకర్త వచ్చి మొదటిగా డిస్ట్రాయ్ చేసేది ఏంటంటే, పాడు చేసేది ఏంటంటే మీ రక్షణను పాడు చేస్తాడు. కాబట్టి దానిని కాపాడుకోవాలి, దానికి కావాలి కాయాలి. రెండవది ఏంటుంది? రెండవది మార్గము అన్నాడు. మార్గము కూడా కాపాడుకోవాలి. మార్గం అంటే ఏమిటో బైబిల్లో చూద్దాం. 77వ కీర్తన 13వ వచనం చదువుతాం. దేవా నీ మార్గము పరిశుద్ధమైనది. చూడండి, అక్కడ అర్థమైపోయింది. నీ మార్గము అంటే ఇప్పుడు ఏం కాపాడుకోవాలి?
పరిశుద్ధత కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి? పరిశుద్ధత కాపాడుకోవాలి. మన దేవుడు పరిశుద్ధుడు, మనము నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము మీరును ఉండుడి అన్నాడు. దేవుడు పరిశుద్ధుడు కాకుండా మనం పరిశుద్ధంగా ఉండమన్నాడా? ఆయన పరిశుద్ధుడు, మనం ఆరాధిస్తుంది పరిశుద్ధుడైన దేవుడు. ఆయనకు మనము పరిశుద్ధముగా ఉండాలి. ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీకు అనుకూలమని బైబిల్ చెబుతుంది. హల్లెలూయా. పరలోకములో ఆరాధన చేసేవారు కూడా పరిశుద్ధుడు 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 సైన్యములకు అధిపతి యెహోవా అని ఆరాధన చేస్తున్నారు. మనం కాపాడుకోవలసింది పరిశుద్ధత. బైబిల్లో పరిశుద్ధతను కాపాడుకున్న వ్యక్తులు మీకు ఎవరికైనా గుర్తుకొస్తే ఒకరి పేరు చెప్పండి. యోసేపు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాపాడుకున్నాడా లేదా? ఎలా కాపాడుకున్నాడు? యజమానుడు భార్య ఆయన మీద కన్నేసిందంట. ఏదో ఒకరోజు కాదండి, ఎన్ని రోజులంటే మీరు చూడండి. కన్నేసి దయచేసి ఆదికాండం 39:7 నుండి చూడండి. మీరు ఆదికాండం 39:7 నుండి. అటు తర్వాత తన యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పి, అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతే నాకు అప్పగించాడు, నా వశమున తన ఇంట్లో ఏమున్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప దేన్ని నాకు అప్పగింపలేదు. చూసారా? ఇలాంటి పాపం చేసి దేవునికి విరోధంగా నేను ఎలా పాపం కట్టుకుంటాను, పాపాన్ని ఎలా మూట కట్టుకుంటాను అంటే రోజు వేధిస్తూనే ఉంది. ఈయన పట్టించుకోవటం లేదు. ఇప్పుడు అలా లేదు. వేధించేదాకా ఎందుకు, ముందు వీళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ముందు. అలా వెళ్ళిపోతున్నావు చూడడం ఏంటి అన్నట్లు. చూసిన తర్వాత ఏం చేయాలో మరి. ఒక సంఘాల్లో వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. ఇక్కడ కాదు, నేను అసలు ఈ దేశమే కాదు, వేరే దేశంలో వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. పాట పాడుతున్నాను. ఆ కీబోర్డ్ కొట్టినట్టు మధ్య మధ్య లేకపోతున్నాడు. కొడుతూ ఇలా ఒక ఫోన్తో మెసేజ్ చేస్తున్నాడు అన్నమాట. ఏంద్రాయుడు పాట మధ్య లేకపోతాడని చూస్తే ఆడ మెసేజ్ చేసి ఆ ఎదురుగా పాటలు పాడుకుంటున్నాను. వాళ్ళకి అంటున్నాడు చూసుకో అని. అక్కడ ఆమె కూడా పాటలు పాడుతూ చూసుకున్నాను అంట. అక్కడి నుంచి ఇక్కడికి లవ్, మధ్యలో మన వాక్యం. పరిశుద్ధత కాపాడుకోవట్లేదు. చాలా సంఘాల్లో ఇలా జరుగుతుందేమో. మనం ఒంటరిగా ఉన్నప్పుడు అసలు యేసేపుకు ఎంత అవకాశం, ఆయన తప్పు చేస్తే ఎవరికి తెలియదు. కానీ తన పరిశుద్ధతను ఆయన కాపాడుకున్నాడు. అపవిత్రతకు చోటిస్తే సాతానికి దొరికిపోతాము. వాడు మన మీదకి వస్తాడు లైకర్త. ఆ చిన్న అపవిత్రతను పెద్ద అపవిత్ర చేస్తాడు. ఇంకా పెద్ద అపవిత్రతలోనికి మనలను నెట్టేస్తాడు. మీ చొక్కా చిన్నది చిరిగింది అనుకోండి, ఏం చేస్తుంది? అది అలాగే ఉంచితే చిరుగుతూ ఇంకా పెద్దగా చిరిగిపోతుంది. అది చిన్నది చిరిగినప్పుడు దాన్ని కుట్టేసుకొని ప్యాచ్ చేసుకున్నాం అనుకో, కొంచెం పర్వాలేదు. ఏముంది చిన్నదే కదా అని మనం వదిలేం. అసలు ఆడవాళ్ళు చీరలు కొనుక్కోవడానికి వెళ్తారండి. చూసిన తర్వాత మేము ప్యాంటు షర్ట్ అనుకోండి, ఇది బాగుందని తీసుకొచ్చేస్తాం, విప్పి చూడం. కానీ వీళ్ళు చీరని ఇలా పరిచి ఎలా చూస్తారో తెలియదు. కానీ చిన్న దారం బయటకు వచ్చి దారం బయటకు వచ్చి నాకు వద్దు. మరి పరిశుద్ధత విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా గమనించుకోవాలి. పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి. పరిశుద్ధతను కాపాడుకున్న భక్తులలో ఒకరి పేరు చెప్పమంటే మీరు వెంటనే యేసేపు పేరు చెప్పేశారు. నిజంగానే ఆయన పారిపోయాడండి, పారిపోయాడు. ఇంకొకరి పేరు చెప్పండి పరిశుద్ధతను కాపాడుకున్న వ్యక్తి. ఇంకొకరి పేరు పర్లేదు చెప్పండి. తప్పైతే ఏమైంది, నేను మార్కులు వేస్తున్నాను, ఏంటి లేదు కదా.
దానియేలుకి రాజు భోజనం తెచ్చిస్తే మొదటి అధ్యాయం 8వ వచనంలోనే దానియేలు గ్రంథము మీరు చూస్తే భోజనం తెచ్చి రాజుగారు భోజనం తెస్తే అది తిని నేను అపవిత్రను అవుతానని వద్దనేసాడు ఆ భోజనం. అవునా లేదా? హల్లెలూయా. పాత నిబంధనలో అవి తినొచ్చు ఇవి తినకూడదని రూల్ ఉంది. కొత్త నిబంధనలో ఆ ప్రాబ్లమే లేదు. మీరు హ్యాపీగా అబ్రహాముని తినండి, లేకపోతే పేతురుని తినండి, యోనాను తినండి, ఇంకేదైనా తినండి, పర్వాలేదు, తప్పే లేదు. తిన్నందుకు నీ రక్షణ ఏమీ పోదు. అలాగని చెప్పి పాన్పరాకులు తినకండి, అలాగని చెప్పి బీర్లు తాకండి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నీ దేహము దేవుని ఆలయము, దాన్ని పాడు చేసేది ఏదైనా నువ్వు తాగితే దేవుని ఆలయాన్ని నువ్వు పాడు చేసినట్టు అది తాగకూడదు, అది తినకూడదు. మీరే కదండి ప్రార్థన చేసుకుని ఏదైనా తినొచ్చు అన్నారని ప్రార్థన చేసుకుని పాన్పరాకూడదు తింటాడా? ఒకసారి ఒక తెలివైనడు నా దగ్గరకు వచ్చాడు. బైబిల్లో ఉంది ప్రార్థన చేసుకొని ఏదైనా తినొచ్చు, నిషేధింపదగినది ఏమీ లేదని తిమోతి పత్రికలు ఉందని అన్నారు కదా, అంటే ప్రార్థన చేసుకుని కైని తినొచ్చా అని అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ప్రార్థన చేసుకుని తినొచ్చు, ప్రార్థన చేసుకుని నేను విశ్వస్తాను, అది కూడా తాగన్నాను. తాగుతాడా? ఎందుకు తాగడు? ప్రార్థన చేసుకుని అది కూడా తాగొచ్చానంటే ఎందుకు తాగడు? తాగితే చచ్చిపోతాం కదా. మరి సిగరెట్ తాగితే చచ్చిపోడు, తొందరగా పోతాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీరానికి అంత జాగ్రత్తలు ఉంటే మన ఆత్మ నశించిపోకుండా ఉండటానికి ఆ పరిశుద్ధతను ఇంకెంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని చెప్పు, దీని వల్ల నీవు అపవిత్రుడు అవుతున్నావురా, ఈ మాట్లాడటం వల్ల నీవు అపవిత్రుడు అవుతున్నావు, ఈ పదాలు పలకకూడదు, ఇలాంటి పనులు చేయకూడదు, నువ్వు ఎంత హెచ్చరించు, ఏముందిలే అని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాడు. దుష్టుడికి అది చాలు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేశాడు. రాజుగారి భోజనాన్ని వద్దనేసాడండి దానియేలు. నాకు వద్దంటే వద్దు, నేను అపవిత్రత కాకూడదు అనుకున్నాడు. అంటే పరిశుద్ధతను ఆయన కాపాడుకున్నాడు. హల్లెలూయా. అసలు దానియేలు గురించి ఫస్ట్ ఏదైనా చెప్పుకుంటే దానియేలు గ్రంథంలో మొట్టమొదటి ఏదైనా చెప్పుకుంటే అదే చెప్పుకో. మొదటి అధ్యాయంలోనే మనకు కనబడేది ఏంటి? పరిశుద్ధత. హల్లెలూయా. మన పరిశుద్ధత ఎలా కనబడుతుంది తెలుసా? దేవుని ముందు నేను చెప్తాను చూడండి. దేవుణ్ణి కనుక ముఖాముఖి చూసేసామనుకోండి, మన లోపల ఉన్న పాపాలు కూడా కనబడతాయి. 90వ కీర్తనలో ఉంది, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు. అంటే రహస్య పాపములు అంటే ఎదుటోళ్ళకి తెలియకుండా రహస్యంగా చేసావని కాదు, ఆ పాపము నీలో ఉన్నదని సంగతి నీకు కూడా తెలీదు. ఎప్పుడైతే దేవుని ముఖకాంతిలో చూస్తున్నావో అది పాపం అన్న సంగతి నీకు అర్థమవుతుంది. నేను రక్షణ పొందక ముందు నా స్నేహితులతో తిరిగేవాడిని కదండి. మాటకు ముందు ఒక బూతు, తర్వాత ఒక బూతు. ఎవరినైనా పిలవాలన్నా బూతే, పోవాలన్నా బూతే. మంచి మాటలు కాదు. రక్షణ పొందేసి 20 ఏళ్ళ తర్వాత నేను సింగపూర్ వెళ్ళిపోయాను. 20 ఏళ్ళు సింగపూర్లోనే ఉన్నాను. వాడు కూడా వచ్చాడు. ఒకరోజు మీటింగ్లో చూసే, ఒరే సుధాగా నువ్వట్రా అని వచ్చేసాడు దగ్గరికి వచ్చేసిన తర్వాత రాయహే తాగుదాం అని మాటకు ఒక ముందు బూతు, తర్వాత ఒక బూతు. అప్పుడు నాకు అర్థమైంది, ఒకప్పుడు నేనంతే, అది తప్పని సంగతి అప్పుడు నాకు తెలియదు. రక్షణలోనికి వచ్చిన తర్వాత ఆ మాటలన్నీ తప్పని సంగతి ఇప్పుడు అర్థమవుతుంది. కొంతమంది వాళ్ళు మాటల్లో కొన్ని మాటలు వాడతారు కదండి, అది బూతులని సంగతి కూడా వాళ్ళకి తెలీదు. ఎప్పుడైతే దేవుని వాక్యపు వెలుగులోనికి వచ్చారో అది తప్పని సంగతి తెలుస్తుంది. ఇంకా ప్రార్థన చేసి దేవుని ముఖకాంతిలో దేవుని చూడగలుగుతాం. ఎక్కువ సమయం ప్రార్థన చేసి నీ లోపల పాపాలు కూడా బయటికి వచ్చేస్తాయి. ఆ 90వ కీర్తన ఎవరు రాశారు? మోషే అంత పరిశుద్ధుడు అండి. అలాంటిది ఆయన రహస్య పాపాలు కూడా బయటకు వచ్చేసాయి. ఎప్పుడు? దేవుని చూసిన. ఆయన దేవుణ్ణి ఎప్పుడు చూశాడు? సీనాయి పర్వతం. సీనాయి పర్వతం మీద 40 రోజులు ఉండేసరికి మొత్తం లోపల ఉన్నవన్నీ బయటకు వచ్చేసాయి. మొత్తం అన్ని విడిచిపెట్టి క్లీన్గా అయిపోయి కిందకి దిగి వచ్చాడన్నమాట. దేవునితో సహవాసము మనలను పరిశుద్ధపరుస్తుంది. ప్రార్థనా జీవితము నిన్ను పరిశుద్ధపరుస్తుంది. వాక్యముతో సహవాసము నిన్ను పరిశుద్ధపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెవరున్నారు పరిశుద్ధులు, పరిశుద్ధతని కాపాడుకున్న వాళ్ళు? చెప్పనా? లోతు. సొదొమ గొమొర్రా పట్టణాలు అంతా వ్యభిచారం ఉండిపోతే నీతిమంతుడుగా ఉన్నాడంట లోతు. హల్లెలూయా. ఆయన గురించి బైబిల్లో రాయబడి ఉంది. ఎంత క్లియర్గా రాయబడి ఉందంటే 2 పేతురు 2:7-8 అందరు చేస్తున్న పాపాలను బట్టి అతను మనసు నొచ్చుకొని నీతిమంతుడైన లోతు అని రాయబడి ఉంది. ఆఖరికి ఆయన కూతుర్లు కూడా పురుషుని ఎరుగని కుమార్తెలుగానే మాట్లాడుతున్నాడు. ఆదికాండం 19వ ఆయన కూతుర్లు కూడా పరిశుద్ధముగానే మొదట కాపాడుకోగలిగాడు. లోకమంతా అపవిత్రత ఉండిపోతే మనం పరిశుద్ధంగా ఉండలేమని అనకండి. లోతు మనకొక మాదిరి, యేసేపు మనకు మాదిరి, దానియేలు మనకొక మాదిరి. దేవుడు మనకి ఇచ్చిన మార్గం ఏంటంటే పరిశుద్ధత. ఆ పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి. హల్లెలూయా. ప్రసంగాల్లో బాగా నవ్వించే ప్రసంగాలకు ఇష్టం, కానీ పరిశుద్ధత గురించి చెప్తే తొందరగా నచ్చదు. నేను మొదట్లో దశంభాగాల గురించి వాక్యం చెప్తే విశ్వాసం నచ్చదేమో అనుకున్నాను, కానీ అసలు అది కాదు. పరిశుద్ధత గురించి చెప్తే నచ్చదు. అది చాలా చప్పగా చేదుగా అనిపిస్తుంది. పర్వాలేదు, పాపం చేసినా ఏముంది అని అన్నాం అనుకోండి, చాలా తీయగా ఉంటుంది. తీపి ఒంటికి మంచిదా, చేదు ఒంటికి మంచిదా? మీరు చెప్పండి. చేదే మంచిది, అల్లము మంచిది, పంచదార లావు అవుతాం, తినకూడదు. షుగర్ అసలు తినకూడదు. పంచదార వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో కదా. తీయటి మాటలు మన ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తే, ఖండించేటట్లు చెప్పే మాటలు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశుద్ధపరుస్తాయి. హల్లెలూయా. కనుక రెండవదిగా మనం ఏం చేయాలంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి. హల్లెలూయా. సరే, మూడో విషయానికి మనము వెళ్దాం. మూడో విషయం ఏంటండి? మూడోది నడుము బిగించుకొని. ఏం బిగించుకొని? నడుము అంటే ఏంటి? ఇప్పుడు దుర్గం అంటే రక్షణ అని చెప్పుకున్నాం, మార్గం అంటే పరిశుద్ధత అని చెప్పుకున్నాం. నడుము అంటే మన నడుము అని చెప్పేసుకోకూడదు, దానికి కూడా ఒక ఆత్మీయ అర్థం ఉంటుంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. మీ మనస్సు అను నడుము. ఇప్పుడు చెప్పండి, నడుము అంటే ఏంటి? మనస్సు. హల్లెలూయా. మనస్సు అను నడుమును కట్టుకోవాలి. నడానికి బెల్ట్ పెట్టుకోవచ్చండి, నడానికి టవల్ కట్టుకోవచ్చు. మరి మనసుకి ఏం కట్టుకోవాలి? మీరు ఆలోచించండి. కట్టుకోకపోతే ఏమవుద్దో తెలిసి అసలు చెప్తాను చూడండి. కట్టుకోకపోతే ఏమవుద్దంటే, లూకాసు వార్త 18వ అధ్యాయంలో 18 సంవత్సరాలుగా నడువంగిపోయిన స్త్రీ కనబడు. 18వ అధ్యాయమా 13వ అధ్యాయమా? 13వ అధ్యాయం లూకాసు వార్త 13వ అధ్యాయంలో నడువంగిపోయిన స్త్రీ మనకు కనబడుతుంది. చూడండి, మీరు ఇంకా చూడద్దు, చదవద్దు, నేను చెప్తాను, మీరు చూడండి. నడువంగిపోయిన స్త్రీ. నడుము ముందుకు వంగుతుంది, వెనక్కి వంగుతుంది? చెప్పండి. వెనక్కి ఎవరికి ఇలా వంగదు, ముందుకే రోజుకి ఇలా వంగిపోదు. ముందుకు వంగిపోతే అన్ని కిందలే కనబడతాయి, కానీ పైన కనబడతాయా? మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే ఏం చూడాలి? పైకి చూడాలి. మనస్సును నడుము దెయ్యం వంచేస్తుంది. వంచేసిన తర్వాత అన్ని లోకంలోనే కనబడతాయి, కానీ పరలోక సంబంధం లేనివి కనబడవు. ఆమె నడువంగిపోవడానికి కారణం ఏంటి? 18 సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తుంది, ఆమెలో దెయ్యం ఉందని సంగతి ఆవిడకి తెలియదు. యేసు ప్రభు కంటపడగానే అప్పుడు అర్థమైంది. ఎప్పుడైతే ఆ దెయ్యాన్ని బయటకు వదలగొట్టాడు, ఆమె చక్కగా నిలబడిందంట. అంటే దుష్టుడు వచ్చి నీ మనస్సును బెండ్ చేసేస్తాడు, ఈ లోకాశల కొరకు బెండ్ చేసేస్తాడు. ఇంకా నువ్వు ఎదిరించలేవు. నడువంగిపోయిన ముసలమ్మ ఒక కుర్రోని ఎదిరించగలదండి? తంతాండ్రదే, నా ముఖమే చూడట్లేదు నువ్వు అని అంటాడు. అవునా? మనస్సును నడువంగిపోతే సాతాన్ని ఎదిరించగలమా మనం? ఎదిరించలేము, చాలా కష్టం. కాబట్టి ఈ మనస్సును నడుము వంగిపోకుండా నడాన్ని ఏం చేయాలి? బిగించాలి.
దేంతో బిగించాలి? దేంతో బిగించాలో నేను చెప్తాను, మీరు చూడండి. నెహెమ్యా గ్రంథం 9:1, దానియేలు 9:3, యెహెజ్కేలు 1:13. మీరు గోనె పట్ట కట్టుకొని మీ నడుమునకు ఉపవాసము ఉండుడి అన్నాడు. అంటే ఇప్పుడు చెప్పండి, నడాన్ని కట్టుకోవాలంటే ఏం చేయాలి? ఉపవాసము ఉండాలి. హల్లెలూయా. యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు టవలు తీసుకొని నడానికి కట్టి శిష్యులు కాళ్ళు కడిగాడు. అంటే ఏం చేశాడు? పరిచర్య చేశాడు. నువ్వు దేవుని పని చేయాలంటే నీ మనస్సు అను నడుమును నీవు కట్టుకోవాలి. లూకాసు వార్త 12:35లో మీ నడుములు కట్టుకొని మీ దీపములు వెలుగుచుండనీయుడి అన్నాడు. హల్లెలూయా. మీ ఆత్మ వెలుగుతూ ఉండాలి అని అంటే మీ మనస్సు అను నడుమును కట్టుకోవాలి. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 6:3లో సత్యమును దట్టి మీ నడుమునకు కట్టుకొనుడి అని ఉంది. అంటే వాక్య సత్యము నీ నడుమునకు కట్టుకోవాలి. హల్లెలూయా. నిర్గమకాండము 32:27లో నీ నడుమునకు కత్తి కట్టాలని రాయబడి ఉంది. అంటే వాక్యమును కత్తిని నీవు కట్టాలి. హల్లెలూయా. ఇంకా ఎన్ని విషయాలు ఉన్నాయంటండి. అసలు ప్రభు బల్లలోనికి వచ్చినప్పుడు కూడా నడుమునకు కట్టుకొని ప్రభు బల్లలోనికి రావాలంట. అంటే నీ మనస్సును కట్టుకొని ప్రభు బల్లలోనికి రావాలి. హల్లెలూయా. అంటే మనస్సును ఎంత జాగ్రత్త పరచుకోవాలంటే ఉపవాస ప్రార్థన, వాక్యమును చూడాలి, సత్యమును చూడాలి. ఇవన్నీ మనకు హెచ్చరిస్తున్నాయి. పరిచర్య చేయాలన్న నీ మనసు జాగ్రత్తగా బిగించుకొని అప్పుడు దుష్టుని ఎదిరించగలుగుతాం. హల్లెలూయా. దుష్టుని ఎదిరించడానికి రెండు మార్గాలు బైబిల్లో మనకు కనబడతాయి. ఒకటి, ఇప్పుడు మనం చదువుకున్న నహూము గ్రంథము 2:1, మన దుర్గమును కాపాడుకుంటూ మార్గమును కాపాడుకుంటూ నడుము బిగించుకొని బహుబలముగా వాడిని ఎదిరించుమును. రెండవది యాకోబు పత్రిక 4:7లో మీరు దేవుని వైపు తిరిగి వాడిని ఎదిరించుడి అని ఉంటుంది. చూడండి 4:7లో దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవు. హల్లెలూయా. ఎదిరించుడంటే అలా అర్థం ఏంటి? ఎప్పుడైనా గొడవ అయినప్పుడు ఎలాగ ఎదిరిస్తారు? ఏంటి పైపు కొత్తనట్టు ఎగిరిపోరు, అవునా? అలాగే ఎప్పుడైనా దుష్టుని ఎదిరించారా? ఎలా ఎదిరించాలంటే ప్రభు దగ్గర ప్రార్థన చేసేటప్పుడు 2 రకాలు ఉంటాయి. కొంతమందికి తెలియదు. ఒకటి, ఎలా ప్రార్థన చేయాలంటే ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నాకు జాబ్ ఇచ్చేయి యేసు నామములో ఇచ్చేయి అని అడుగుతున్నాడా, గొడవ పెట్టుకుంటున్నాడా? యేసయ్యతో మీరు చెప్పండి. అడుగుతున్నాడా? మీరు ఎవరికైనా పెద్ద ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఉద్యోగం అని అడిగితే ఎలాగడుగుతారు? టేబుల్ పెట్టి చెయ్యి జాబ్ అంతే అంటావా? అయ్యా కొద్దిగా ఎలాగైనా జాబు అంటాం. మరి యేసయ్యని ఎలాగడగాలి? అయ్యా నాకు సహాయం చేసి ఉద్యోగం సహాయం చేసి ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేసి పెళ్లి వీసులో సహాయం చేయ నాకు ఆరోగ్యము నువ్వు అని అడగాలి. ఇచ్చే అని అనకూడదు. అప్పుడు ఎప్పుడు ఎదిరించాలంటే సాతాను గురించి అన్నప్పుడు యేసు నామమున దుష్టుని పో అని అంటున్నానని అప్పుడు అనాలి. కానీ అప్పుడు దుష్టుని ఎలాగైనా పంపండి నాయన అని అనకూడదు. ఎక్కడ రిక్వెస్ట్ పెట్టాలో ఎక్కడ గట్టిగా అరవాలో తెలియదు. కొంతమంది కొన్ని సంఘాలకు వెళ్తుంటానండి, అసలు దేవునితో గొడవ పెట్టుకున్నట్టు ఉంటుంది వాళ్ళ ప్రార్థన. దేవునితో గొడవ పెట్టుకున్నట్లే. ఇస్తున్నావు ప్రభా, నాకు ఇచ్చేసావు ప్రభా, నేను కొనుక్కుంటున్నాను ఆయన అని అంటే అంతగా ప్రార్థన చేస్తుంది. దేని కొరకంటే పట్టు జరుపు. దానికి అంత గట్టిగా ప్రార్థన చేయాలా? దేవుణ్ణి రిక్వెస్ట్ పెడుతున్నావా లేకపోతే ఏంటి? కానీ దుష్టుని ఎదిరించేటప్పుడు ఎలాగ ఎదిరించాలి? నేను ఉదయాన్నే వాకింగ్కి వెళ్తాను. మార్నింగ్ 5 గంటలకు లేచి చీకటిగా ఉంటుంది కదా, ఈ కుక్కలు వస్తాయి వచ్చి వాసన చూస్తుంటుంటే నేను వెళ్తాను. కానీ నాకు డౌట్ సెడన్ కూర్చి పట్టేసుకుంటాయేమో. నేను వెళ్తుంటాను. అంటే వెళ్తుంది, అంటే వెళ్ళిపోతుంది. అల్లంత దూరంలో వెళ్తుంది, దగ్గర ఉండదు. మళ్ళీ దానికి
చీ అని అంటుంటే ఇంకా దగ్గరికి వస్తుంటుంది. నెమ్మదిగా చీ చీ చెల్లెళ్ళు అని అనకూడదు. దుష్టుని కూడా గట్టిగా బహుబలముగా ఎదిరించాలి. మీకు ఏదైనా సమస్య ఉందనుకోండి, అనారోగ్యం ఉంది లేదా అప్పుల సమస్య ఉంది, దాని వెనక పడిపోయిన దూత ఒకడు, దురాత్మ, ఎవరో ఒక దురాత్మ లేదా 10 దురాత్మలో 100 దురాత్మలో నిన్ను అప్పుల పాలు చేస్తున్నాయి, నిన్ను రోగాల పాలు చేస్తున్నాయి, నిన్ను పాడు చేస్తున్నాయని అర్థం. ఆ రోగాలను నువ్వు గద్దించేటప్పుడు బహు బలముగా గద్దించు. దుష్టుని ఎదిరించేటప్పుడు బహు బలముగా ఎదిరించు. అది హల్లెలూయా. కానీ ప్రార్థన చేసేటప్పుడు దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందుకుంటే అప్పుడు వినయముగా దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. లైకర్త అందరి మీదకి వస్తాడు. ఎదిరించకపోతే మనకి నష్టం. ఎదిరించాలో లేదు. ఎదిరించడానికి ముందు మనం ఏం చేయాలి? 3 కాపాడుకోవాలి. దుర్గము రక్షణ కాపాడుకోవాలి, మార్గము పరిశుద్ధత కాపాడుకోవాలి, 3 మనసు అను నడుము కాపాడుకోవాలి. హల్లెలూయా. ఈ 3 మీరు కాపాడుకోబడటానికి దేవుడు ఈరోజు ఈ సభను ఏర్పాటు చేశాడు. కాపాడుకుంటాం అన్న వాళ్ళందరూ కూడా మోకరించి ప్రార్థన చేద్దామా? అందరూ మోకరిద్దాం ఒకసారి. ప్రభువా, నా రక్షణను నేను కాపాడుకునే శక్తి నాకు దయచేయి, పరిశుద్ధతను కాపాడుకునే కృప నాకు దయచేయి. ప్రార్థన చేద్దాం. నా మనస్సు అను నడుము వంగిపోకుండా దానిని బిగించుకునటానికి ఉపవాస ప్రార్థనలు ఉండటానికి సహాయం చేయి. ఈరోజు మీరు ఉపవాస ప్రార్థనలు అని విన్నాం. వాక్యము అను సత్యము మీ నడుమునకు ఉండాలి. పరిచర్య చేసే దృఢమైన మనస్సు మీకు సత్యమని దట్టిలాగా కట్టబడాలి. సేవ చేసే మనస్సు మీరు కలిగి ఉండాలి. మీ మనస్సులను స్థిరపరచుకోనండి. అది వంగిపోకుండా మీ మనస్సును నడుమును బిగించుకొనండి. అప్పుడు లయకర్తను మీరు ఎదిరించగలరు. మీ జీవితంలో ఏది నాశనం చేయాలనుకుంటాడో ఆ నాశనము జరగకుండా మీరు ఎదిరించాలంటే. లయకర్త అంటే అర్థం ఏంటి? నాశనము చేయవాడు. నీ డబ్బును నాశనం చేయాలనుకుంటున్నాడేమో, నీ ఆరోగ్యమును నాశనం చేయాలనుకుంటున్నాడేమో, నీ కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడేమో, నీకు లేనిపోని కష్టాలు తీసుకొచ్చేయాలనుకుంటున్నాడేమో, సమస్యలు తీసుకొచ్చి నిన్ను నశింపజేయాలనుకుంటున్నాడేమో. ఎదిరించు, వాటి నుంచి విడుదల నీకు కలుగుతుంది. హల్లెలూయా. ఒకసారి 2 చేతులు పైకెత్తి, ఏ సమస్యలు నువ్వు ఉన్నా, ఆర్థిక సమస్యలైనా ఎదిరించు, అనారోగ్య సమస్యలైనా ఎదిరించు. దాన్ని బట్టి నేను నశించిపోకూడదు. ప్రభువా, నాకు స్వస్థత దయచేయి. ఉద్యోగం లేని స్థితి అయినా దాన్ని ఎదిరించు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ రాత్రి కొందరి జీవితాల్లో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ పరిస్థితి తిరిగి మాట్లాడుతున్నాడు. జీసస్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా నీకు వందనాలు. పరలోకమందున్న తండ్రి నీకు వందనాలు. లయకర్తను ఎదిరించగలిగిన శక్తితో నింపమని, నీ కృపతో నింపమని, నీ దయతో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ బలమును ప్రభావమును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. కనికరము చూపండి దేవా. ఈ బిడ్డలకు మీ కాపుదల దయచేయండి. వాళ్ళు రక్షణ కాపాడుకునే కృప, పరిశుద్ధతను కాపాడుకునే కృప, మనస్సును కాపాడుకునే కృప నాయన నాకు ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. సహాయం చేయండి. ఇదిగో లయకర్తను ఎదిరించగలిగిన శక్తితో, ఆత్మాభిషేకముతో మమ్మల్ని నింపమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you. Thank you. Thank you, Pastor.